స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు కడియం. ఆయన కూతురు కావ్య వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు కడియం. ఆయన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? చేరికలపై మరింత స్పీడ్ పెంచింది. నిన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నుంచి. దాంతో పాటు ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆయనతో పాటు ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2 రోజుల క్రితమే దీపాదాస్ మున్షితో పాటు మల్లు రవి మరికొంతమంది ఏఐసీసీ నేతలు కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అంతేకాకుండా వరంగల్ ఎంపీ లోక్సభ సీటు కడియం కావ్యకు కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది. హామీలో భాగంగానే వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిసింది. నిన్న మినిస్టర్ క్వార్టర్స్ లోని కడియం శ్రీహరి నివాసం వద్ద ఆయన అనుచరులతోని భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది, వరంగల్ లోక్సభ స్థానానికి తన కుమార్తెను బరిలో దింపుతానని కూడా హామీ ఇచ్చినట్లు, దానిపై నిర్ణయం తీసుకోవడానికి తాను సానుకూలంగా ఉన్నట్లు కూడా ఆయన అనుచరులతో నిన్న భేటీ అయి మంతనాలు జరిపారు. అనుచరుల అభిప్రాయం మేరకు దాంతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అర్థమవుతుంది. అదేవిధంగా కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వాస్తవానికి కేశవరావు నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయన చాలా సీనియర్ గా ఉన్నారు, పనిచేశారు. పిసిసి ప్రెసిడెంట్ ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు, సిడబ్ల్యూసి మెంబర్ గా ఉన్నారు. కానీ ఆయన గాంధీ సంబంధించిన కుటుంబ సభ్యులతో సాన్నిధ్యం ఉండడం వల్ల సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన మనసులో మాట రేవంత్ రెడ్డితో చెప్పడంతో ఆయన చేరిక ఆగిపోయింది. ఆయనది కూడా ఇవాళ రేపు సోనియా గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది ఢిల్లీలో. లేదు అనంటే ఏప్రిల్ 6న జనజాతర తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలను టార్గెట్ చేసుకున్న ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే కీలకమైన నేతలు, బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నేతల్లోనూ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటుంది అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చాలా పెద్ద దిక్కుగా ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం గా పనిచేశారు. ఆయనకు మసలే నాయకుడిగా పేరుంది. దాంతో పాటు ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల అక్కడ ఎంపీ సీటు ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ సర్వేలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే కడియం శ్రీహరిని ఆయన కుమార్తెను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. సో పీసీ సమావేశంలో కూడా ఇవాళ కడియం కావ్య పైన చర్చించే అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు 2-3 నేతలు చాలా కీలకంగా వివరించి ఆయన పార్టీలో చేరేలాగా చేశారు. అంతేకాకుండా వరంగల్ పార్లమెంట్ సీట్ కోసం చాలా మంది ట్రై చేశారు. దొమ్మటి సాంబయ్య కావచ్చు, పరంజ్యోతి కావచ్చు, అదేవిధంగా నమిల్ల శ్రీనివాసు, దాంతోపాటు మరొక 2-3 నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం చాలా సీరియస్ గా ట్రై చేశారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన. అదేవిధంగా మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతగా ఉండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పర్సనల్ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇల్లు చేరారు. ఆయన కూడా ఎంపీ టికెట్ కోసం చాలా సీరియస్ గా ట్రై చేశారు. సో కానీ కడియం కావ్యకు టికెట్ ఇవ్వడానికి అధిష్టానం కావచ్చు, పీసీసీ కావచ్చు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరినట్లు అయితే అర్థమవుతుంది.